దానికి బిందులో బొర్ర ఉండిపోద్ది. బుక్స్ తీసి చదివేసి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అయిపోతాను అనుకోకండి. పక్షులకు అప్పుడప్పుడు ఫుడ్ పెట్టాలి. మా ఇంట్లో ఉన్న సగం బియ్యం ఇలా గోడల మీద బిల్డింగ్ల మీదే ఉన్నాయి. డాగ్ ఫోబియా అసలే నాకు. కుక్క పిల్లని తెచ్చారు ఈ హాలిడేస్ లో, నాకు అస్సలు నచ్చదు. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వీడియో ఏంటి అంటే సహస్రకి ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయింది. ఆ బుక్స్ ఎలా ఉన్నాయా, ఎన్ని బుక్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. వాళ్ళ ఫస్ట్ స్టాండర్డ్ బుక్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుంది కదా, అలా ఉందన్నమాట ఫ్రంట్ పేజ్. బట్ మేము చదువుకున్న రోజుల్లో వేరేలా ఉండేది. అది స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. వీళ్ళకి ఎన్ని బుక్స్ ఉన్నాయి అంటే ఎల్గా అని, ఈవీఎస్ అని, సిసిఎస్ అని, బోలెడ్ అని సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని బుక్స్ నిజంగా నా 10th క్లాస్కి వచ్చేసరికి అన్ని బుక్స్ ఉన్నాయి అన్నమాట. వీళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్లోనే ఇన్ని బుక్స్ ఉన్నాయి. వీళ్ళకి మళ్ళీ టర్మ్స్ అనమాట. ఓన్లీ సెకండ్ టర్మ్ బుక్సే ఇన్ని ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ బుక్స్ ఇన్నే ఉండేవి, అవి అయిపోయాయి. ఇవి సెకండ్ టర్మ్ బుక్స్ అనమాట. నిజంగా వీళ్ళకి ఇన్ని బుక్స్ ఉన్నాయంటే మనకి 8th 9th వచ్చేసరికి ఇన్ని బుక్స్ ఉండేవి. ఏంటో వీళ్ళు హైబ్రిడ్ చదువులు. ఈ టెక్నాలజీతో పాటు పిల్లలే కాదు, సిలబస్ కూడా మారిపోయింది. అప్పుడు మనకున్న సిలబస్ వేరు, ఇప్పుడు వీళ్ళకున్న సిలబస్ వేరు. ఓకేనా? ఈ బుక్స్ చదువుకుంటావా నువ్వు? అటు బుక్స్ చదువుకుంటావా? అయితే ఈ ఫీజు కట్టకుండా ఈ బుక్స్ చెప్తాను అయితే నీకు. చదివేస్తావు ఇవన్నీ? చదివే అయితే ఇదేటి చదువు, ఇది చదువు, ఇదేటి ఇది తెలుసా నీకు? ఇదేటి చదువు? ఒకటే తెలిసింది, రా తెలియలేదా? ఇదేంటి? ఏంటిది? ఇదే ఊయలో. ఇవి తెలియదు కదా నీకు? ఇది ఇది అప్పట్లో సిలబస్ వేరేలా ఉండేది, అది చాలా ఈజీగా అర్థమయ్యేది. ఐస్ క్రీమ్ చల్లనా, ఐరావతం చల్లనా అది ఉండేవి. అది ఒకటే వచ్చిందిలే మీకు. ఇంకా అమ్మో నీకు లేవా? ఆడకంటే ఉండు. మరి ఆడేట్ చేసి పట్టుకో. ఇవి నీ బుక్స్, నీ నర్సరీ బుక్స్. ఇవి 3 నీ నర్సరీ బుక్స్. నెక్స్ట్ వాళ్ళు కొంచుదామా? మన మూతికి ఎలా ఇదిగో ఇంక చాలు. ముగ్గురు చూడండి, ఫోటో చూడు 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 చూడు. థమ్స్ అప్ మమ్మీకి, పెద్దడు మమ్మీకి థమ్స్ అప్, పిన్నికి థమ్స్ అప్ చెప్పు. 90s కిడ్స్ చదువులన్నీ కూడా ఆడుతూ పాడుతూనే ఉండేవి. అందుకేనేమో ఎంత బాగా గుర్తున్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు బుక్స్ తీస్తే సగం టైం అర్థం చేసుకోవడానికే సరిపోతుంది, ఇంకెప్పుడు చెప్తామా అనిపిస్తుంది వాళ్ళకి. అంతలా సిలబస్ మారిపోయింది అనమాట వాళ్ళకి మనకి డిఫరెన్స్. మేము చదువుకునే రోజుల్లో అయితే మేము సంవత్సరం అంతా చదువుకున్నా సరే బుక్స్ ఎక్కడ చిరిగేవి కాదు, నలిగేవి కాదు. మేబీ అంత భద్రంగా దాచుకునే వాళ్ళము. ఇప్పుడు పిల్లలైతే వాళ్ళు 2-3 months చదివేసరికే బుక్స్ చిరిగిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్కి ఏమి ఇస్తారు? ఒకవేళ ఇచ్చినందుకు కలిగిన స్కూల్స్లో తీసుకో, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వాళ్ళకి కొత్త బుక్స్ తీసుకోవాలి. ఏమ్మా మాకు సీరియస్ గా పెట్టు. 90s కిడ్స్ కి 20s కిడ్స్ కి డిఫరెన్స్ ఇది. పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన రోజు ఇంటికి రాగానే బుక్స్ అన్ని మొహం మీదకి ఇసిరేసి ఎలా ఆడుతున్నారు. ఏంటి మరి ప్లాన్స్ ఏంటి? ఇంకా అలాగే పరుగులు పెడతారా? ఇంకా హాలిడేస్ మరి మాకు ఏంటి ఏంటి మాకు హాలిడేస్ లేవా? మీకు హాలిడేస్ ఇచ్చేసి మీ స్కూల్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నిజంగా స్కూల్లో ఇచ్చినట్టు హాలిడేస్ మనకు కూడా పేరెంట్స్కి ఇస్తే బాగుందనిపించింది. ఉల్లిపాయగొడికి హాలిడేస్ అంటే ఏంటో తెలియదు కానీ హాలిడేస్ అని తగ్గించుతున్నాడు. హాలిడేస్ ఇచ్చిన 2వ రోజు అనమాట. వీళ్ళకి స్కూల్ ఉంటేనే ఫోన్ నుంచి అవాయిడ్ చేయడం చాలా కష్టం. అలాంటిది స్కూల్ లేకపోతే వీళ్ళని ఫోన్ నుంచి, టీవీస్ నుంచి ఎలా అవాయిడ్ చేయాలని ఆలోచిస్తుంటే ఈలోగా ఒక్కొక్క పిల్లని తెచ్చుకున్నాము. దానికి ఎన్ని పేర్లు పెడుతున్నారు? పేరు పెట్టా నాకు అసలు నచ్చదక్క. ఒరే దీని పేరేం పేరు? నీ పేరు సహస్ర, దీని పేరేంటి? స్మైలీయా? ఓకే. తమ్ముడు ఏం పేరు పెట్టాడు? రిక్కీ. మా ఇంట్లో చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా కుక్కలు పెంచుతారు. బట్ నాకు మా పూజకి అయితే అస్సలు నచ్చదు. మా అత్తయ్య, మా చిన్నోడు చాలా బాగా పెంచుతారు. ఈ కుక్కలకి ట్రైనింగ్ కూడా ఇచ్చారంట. అంటే పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అని పిల్లలు చెప్తున్నారనమాట. బట్ అస్సలు నచ్చదు నాకైతే కుక్కలు. మరి మహేష్ నీలాగే ఉందిరా అది. ఇంకా రాత్రి పక్కన పడుకోబెట్టుకో.
మమ్మీని డాడీని కింద పడుకోమని దీని పక్కన పడుకోబెట్టుకో, పరుపు మీద పడుకోబెట్టి తీసుకెళ్ళి. అమ్మా జాకీ చాను స్మైలీ దాన్ని బ్రతకనివ్వండి. అందరికి భయపడి ఇది మంచం కిందకి వెళ్ళిపోయిందిరా. స్మైలీ వచ్చేస్తుంది. పొద్దుటనగా తీసుకొచ్చారు ఈ కుక్క పిల్లలు మా ఇంటికి. పాపం వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగక ఏమో తెలియదు అన్ని కొరికేస్తుంది. స్మైలీ, రిక్కీ, జాకీ చాన్ నీ పేరు ఏంటి ఇందులో? ఒరే నువ్వు చేతి పట్టుకోక మళ్ళీ చేయి కరిసేస్తుంది. ఏంటి ఈ 3 పేర్లు ఏది ఫిక్స్ అయ్యా నువ్వు? ఎందుకు అలా కొరికేస్తున్నావు? ఒరే ఆ గ్లాసుల ప్లేస్ లో మీ చెయ్యి ఉందనుకో, మీ చెయ్యి కొరికేస్తుంది అప్పుడు. ఏయ్ ఎందుకే అలా చేస్తున్నావు గ్లాసుల్ని? మై బాబు కాలు కరిచేస్తుంది. ఏయ్ స్మైలీ చాటుకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నావే? రే చెయ్యది కరుస్తుందిరా, అసలు భయం లేదు నీకు? అబ్బా రేపు స్కూల్కి వెళ్ళిపోతారు, అప్పుడు ఎవరు చూస్తారు దీన్ని? మీ బాబాయ్కి అప్పు చెప్తారా దీన్ని? దానికి ఏదో ఒక పేరు పెట్టండి. ఈ కుక్క పిల్ల పుణ్యమా అంటూ ఆ రోజు ఫోన్ ముట్టుకోవడం మానేశారు. పిల్లలు ముగ్గురు కూడా చాలా బాగా ఆడుకున్నారు. బట్ అది వేసే టాయిలెట్స్కి అది తిరిగితే ఇంట్లో అస్సలు నచ్చలేదు మాకైతే. బట్ తప్పదు పిల్లల గురించి. అది బాగా ఆడుకున్నంతసేపు వీళ్ళు బాగానే ఆడుతున్నారు. అది టాయిలెట్ వేసిందంటే దాని దరిదాపుల్లోకి వెళ్ళట్లేదు. అప్పుడు మాత్రం వద్దంట. దీనికి డైపర్ వేసేద్దామా అని అనుకుంటున్నారు అనమాట వీళ్ళ ప్లాను. టాయిలెట్స్ వేసేస్తుంది కదా దీన్ని పంపించేస్తాము అంటే వద్దు, మా వైభవ్ కూడా డైపర్స్ ఉన్నాయి వేసేస్తామని చెప్పి వెతుకుతున్నారు. డైపర్స్ కుక్కకి వేస్తారట పిల్లలు. మహేష్ సహస్ర తెలివితేటలు నిజంగా మెచ్చుకోవచ్చు. కుక్కపిల్ల పాస్ పోసేస్తుంది వద్దన్నాం అని చెప్పి వైభవ్గా డైపర్ వేసేస్తాము అని చెప్పి వెతుకుతున్నారు, ఎక్కడ దొరకలేదని. ఆడు పడుకున్నాడు రా, డైపర్ ఎందుకురా? పేలు పడ్డానికి కడుచు పేలు పట్టేసే దానికి స్నానం అది ఇచ్చే. ఈ కుక్కపిల్లకి స్నానం చేయించలేదు పట్టుకోవద్దురా అంటే మేము చేయించేస్తామంటున్నారు. వీళ్ళకే ఒకళ్ళు చేయించాలి, మళ్ళీ వాళ్ళు కుక్కపిల్లకి చేయించడం. నువ్వు ఊసుకో అంటున్నావు ఏట్రా? ఏయ్ ఏయ్ ఎక్కడికే? మొన్న లక్ష్మక్కని కరిసింది కదా, ఇలా అమ్మ కరిచినట్టుంది, అందుకే ఇది వెనకాల తిరుగుతుంది అంటుంది అక్క. తలకి ఆయిల్ పెడుతుండ్రా సహస్రా. నేను ఎవరింటికన్నా వెళ్తే ముందు వాళ్ళ ఇంటి దగ్గర కుక్క ఉందా లేదా అని కనుక్కునే వెళ్తాను, అంత భయం నాకు. అలాంటిది ఈ మహేష్ గడు ఆ కుక్కపిల్లని ఉసుకొని నా మీదకి వదులుతున్నాడు. ఆ కుక్కపిల్ల ఏమో మనుషుల దగ్గరకు వచ్చి చీరలు కాళ్ళు అన్నీ నాలుగుతో నాకేసి తెగ కొరికేస్తుంది, భయం వేస్తుంది. ఏ కుక్క ఎందుకే వాళ్ళ రూమ్ అంటే పట్టేసావు? పూజ వాళ్ళ రూము నాకు నచ్చదు, తియ్యి. తీరక్కడ తీయ, నాకు అసలు నచ్చదు అలా వస్తే దగ్గరికి. ఎందుకే అలా చూస్తున్నావు నువ్వు? ఏడ్రా నన్ను చూసుకో అంటున్నావు? పాపం పొద్దుటించి దాన్ని పట్టుకొని నలిపేసినట్టున్నారు, అందుకే అలా పడుకుంది. దానికి నిద్ర వస్తుంది, బజ్జోనివ్వండిరా. వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు ఈ పిల్లలు నన్ను ఆ కుక్క పిల్లతో తెగ భయపెట్టేస్తున్నారు. ఏం చేస్తాం టైము. పాపం మా మమ్మీ కావాలి అని అలా పడుకుందిరా. ఎక్కడికన్నా వెళ్తే మేము ఎలా అడుగుతాం మిమ్మల్ని, అలాగే వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది. ఏంటి నేను నన్ను అడగవా నువ్వు? సహస్ర వాళ్ళ అమ్మ అడుగుతుందని. సహస్ర నేను అడుగుతాను కదా, నేను ఊరెళ్తే అడుగుతానా నిన్ను మా సహస్ర ఏం చేస్తుంది అని. అలాగా వద్దమ్మా, వాళ్ళ అమ్మ అడుగుతుందని. పాపం బొజ్జునిపోయింది, నిద్రపోయింది. ఏమై వాళ్ళ అమ్మనా? వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో పెడదాం. మీ ఇంట్లో పెట్టుకోండి మీ అమ్మనే. వాళ్ళ అమ్మని మీ ఇంట్లో పెడదాం.
అది మా ఇంట్లో ఉంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ కావాల్సిన వచ్చినప్పుడు అది మీ ఇంట్లోకి వస్తుంది. పైన మీ రూమ్ లో అంత ఖాళీయే కదా, హాల్లో ఉంటుంది పొద్దున్న లేచేసరికి. పట్టుకెళ్తావా మీ ఇంటికి? ఒరే బ్రతకనివ్వరు ఏటరు దాన్ని. అమ్మే అమ్మే లేచేసింది. ఆ కుక్క పిల్ల కనుక మాట్లాడుచుంటే ఈ పిల్లల చేతిలో ఎందుకు పడ్డాడా దేవుడా అని గట్టిగా అడుగుండేదేమో. అంత టార్చర్ చేశారు నిజంగా ఈ పిల్లలందరూ కలిపి. పట్టుకుని తెగ నలిపేసి పిసికేశారు. ఈ కుక్క పిల్ల పుణ్యమా అంటూ హాలిడేస్ ఇచ్చిన 2 రోజులు ఫోన్ చూడకుండా అయితే అవాయిడ్ చేయగలిగాము. మిగిలిన డేస్ని ఎలా అవాయిడ్ చేయాలో ఏంటా అని వెతుక్కుంటున్నాం అనమాట. కాదు మీ బాబాయ్ ఏమని ట్రైనింగ్ ఇచ్చేది దానికి? బాబాయ్ నించోటి